హాయ్ ఎవ్రీవన్. అమ్మ అయితే భవానీ మాల, అయ్యప్ప మాల అయితే వేసుకున్నారు. అయితే భజన అయితే పెట్టించుకున్నారు. మేమైతే ఆ భజనకి ఇంటికెళ్ళాము. ఆ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియో అనేది పెట్టాను చూడండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. మేమైతే విలేజ్ వెళ్తున్నాము. ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఓకే, ఎలా వెళ్తాము అదన్నీ అయితే నేను వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. మేమైతే ఎంప్లాయీస్ ట్రైన్కి అయితే బుక్ చేసుకున్నాము. మేము అనుకోకుండా అయితే వెళ్ళామన్నమాట. అందువల్ల మేమైతే మార్నింగ్ ఎంప్లాయీస్ ట్రైన్కి వెళ్ళాము. అంటే 5:30కి ఎర్లీ మార్నింగ్. ఇంకా మార్నింగే 4 కల్లా లేచి ఫ్రెష్ అయ్యి అయితే వెళ్ళాము. ఫస్ట్ మేమున్న దగ్గర నుంచి అయితే బస్కి వెళ్ళిపోయి అక్కడైతే ట్రైన్కి వెళ్ళాము. వెళ్ళంగానే చక్కగా కొంచెం సేపు అయితే ఫుల్ నిద్రపోయానమాట. తర్వాత లేచిన తర్వాత వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. సో అయితే ఇదైతే రికార్డ్ చేశాను. చాలామంది యూట్యూబర్స్ ట్రావెల్ వ్లాగ్ అని చెప్పి చేస్తారు, చాలా బాగా తీస్తారు. నేను కూడా ఒకసారి తీద్దామని చెప్పి అయితే ఈ వీడియో చేశాను. కానీ ఇక్కడ సన్రైజ్ అంటే సూర్యుడు అలా పైకి రావటం అనేది, సన్ రైజెస్ అనేది చాలా బాగా అనిపించింది. అంటే వీడియో అయితే చేశాను, మీకు కూడా చూద్దామని చెప్పి. యాక్చువల్గా ఏంటంటే ట్రావెల్ చేయటం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ట్రావెల్ చేయాలంటేనే కష్టం నాకైతే. కొంతమందికి ట్రావెల్ అంటే చాలా ఇష్టపడతారు. ట్రావెల్ మీకు ఇష్టమా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఎక్కడుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది, లేదు విలేజ్ వెళ్ళామంటే అక్కడే ఉండాలనిపిస్తుంది. ఈ ట్రావెల్ అనేది నా వల్ల కాదు. అసలు నాకు ట్రావెల్ చేయటమే అసలు ఇష్టం ఉండదు నిజం చెప్పాలంటే. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్ళాలన్నమాట. నేను మెయిన్ వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే హైదరాబాద్ టు గుంటూరు దాకా అయితే ఆ ఎంప్లాయీస్ ట్రైన్లో వచ్చాము. అక్కడ టు మనం ఆటోలో అయితే మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. అక్కడైతే బస్ ఎక్కేసామన్నమాట. బాపట్ల బస్ ఎక్కేసామన్నమాట డైరెక్ట్. అయితే ఏంటంటే ఇప్పుడు లేడీస్కి ఫ్రీ బస్ కదా, సో అయితే నేను ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కానమాట. అందుకే ఇది చూపిస్తున్నాను చూడండి. నాకైతే 0 అనమాట, 60 రూపీస్. మా హస్బెండ్కి అయితే తీసుకున్నారు, నాకైతే ఏం లేదనమాట. ఫ్రీగా ఫస్ట్ టైం ఎక్కాను. మీరు ఫ్రీ బస్సులు ఎక్కారా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతైనా ఫ్రీ బస్ ఎక్కితే ఆ కిక్కే వేరు కదా. అయితే ఇక్కడ కామెడీ చెప్పాలి ఏంటంటే, మేము ఎక్కిన బస్సులో ఒకళ్ళు ఎక్కారనమాట. ఎక్కేసి వాళ్ళ కండక్టర్ అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళాలి మీరు అంటే, వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్దాము అంటే, ఫ్రీయే కదా అని చెప్పి బాపట్ల వెళ్దామా చీరాలు వెళ్దామా షాపింగ్కి అని చెప్పి. అంటే ఫ్రీ అనేసరికి అట్లా ఉంటున్నారు జనాలు అయితే. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఊరికనే అలా వ్యూ అయితే తీశాను. ఇంకా అక్కడికి వెళ్ళేసి బాపట్ల దిగేసి అక్కడ ఆటోలో అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి అయితే రోడ్డు అంటే మా ఊరు రోడ్డు దగ్గర దిగేస్తే మా ఫ్రెండ్ అంటే వస్తారు చూడండి, మా ఫ్రెండ్ అయితే ఇంకా బైక్ మీద ఇంటికి తీసుకెళ్ళాడు. తినైతే నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట తిను. సో ఇంటికి అయితే వచ్చేసాం.
ట్రావెల్ బ్లాగ్ ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారి ఇంకా మంచిగా తీయడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్గా మేము ఇంటికి ఎందుకు వెళ్ళామంటే మెయిన్లీ వచ్చేసి అమ్మ భవానీ మాల అయ్యప్ప మాల వేసుకున్నారు. అయితే ఏంటంటే అది అక్క వాళ్ళ ఇంట్లో అయితే పీఠకం పెట్టుకున్నారు. సో అక్క వాళ్ళ ఇంట్లో అంటే మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో అయితే భజన పెట్టుకున్నారు. సో అందువల్ల అయితే భజన కోసం వెళ్ళాము. భజన అయిపోయిన నెక్స్ట్ డే అయితే అమ్మ ఇరుముళ్ళు అంటే భవానీ మాల వేసుకున్నారు కదా అమ్మవారి అయితే ఇరుముళ్ళు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి నేను కౌశలం ఎగ్జామ్ అయితే రాశానని చెప్పాను కదా దానికోసం అని వెళ్ళాను. మళ్ళీ ఫోర్త్ వన్ వచ్చేసి మా రిలేటివ్స్దేనే అన్నప్రసన్న ఫంక్షన్ ఒకటి ఉంది. ఇవన్నీ చూసుకుందామని మెయిన్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి వెళ్ళాము. ఓం నమః శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప నా తిరుమలే శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప శరణ పునయ్యప్ప నా తిరుమలే శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప నా తిరుమలే శరణ భజన అయితే చాలా బాగా జరిగింది అనమాట. అయితే కొన్ని వీడియోస్ అయితే అక్కడ ఉన్న ఒక సిస్టర్ అయితే తీశారు. అవి నాకు ఫార్వర్డ్ చేస్తే నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను, చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. బాయ్ ఎవ్రీవన్. పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప తిరుపతి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పడినా తిరుపతి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప తిరుమలం తిరుమడి స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పదినాళం తిరుమడి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పదినాం తిరుమడి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పదినాళం తిరుమడి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పదినాం తిరుమడి శరణ పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప స్వామియే శరణయ్యప్ప 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 శరణం శరణ పునయ్యప్ప శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప పడి పడి మెట్టు శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యనే పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప Bye, Mom.
మధ్యలోకి వెళ్ళండి संपूर्ण अनुग्रह कटाक्ष दीर्घायुष्मान भव भवानी दीक्षा साफल्यता सिद्धिरस्तु
One,